69వ ఏట అడుగుపెట్టారు. జన్మదినం సందర్భంగా చంద్రబాబు నివాసానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు క్యూ కట్టారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్తారు. ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మించిన బ్లడ్ బ్యాంకును ప్రారంభిస్తారు. ట్రస్ట్ నిధులతోనే ఈ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు చంద్రబాబు. ప్రోత్సహించినటువంటి మహానాయకుడు మనందరి ప్రియతమ నేత తీసుకెళ్లడానికి కంకణబద్ధుడై ఉన్నాడంటే అది మీ అందరి యొక్క ఆశీర్వద బలం. గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సహకరించాలి. అందరూ కూడా ఒకవైపు నుండి ఎక్కి మరొక వైపు నుంచి కిందికి దిగే అవకాశం ఉంది కాబట్టి దానికి అందరూ కూడా సహకరించాలండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబుకు సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల నేతల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. ప్రధాని మోదీ చంద్రబాబుకు బర్త్డే విషెస్ చెప్పారు. చంద్రబాబుకు దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ట్విట్టర్లో చంద్రబాబుకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటు వైసీపీ అధినేత జగన్ కూడా ట్విట్టర్లో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్డే सीएम सर, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे. प्लीज कम, प्लीज సహకరించండి మేడం, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఏప్రిల్ 20వ తేదీన పుట్టిన చంద్రబాబు విద్యార్థి నేతగా రాజకీయాలు ప్రారంభించి అంచెలంచెలుగా సీఎం స్థాయికి ఎదిగారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు దిక్సూచిగా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అమరావతి నుంచి సంచలనాత్మక సంక్షేమ పథకాల వరకు అనేక సాహసోపేతమైన నిర్ణయాలతో ఏపీని కొత్త మార్గంలో నడిపిస్తున్నారు. మనం సరదాగా ఉండాలి. ఊరికే అంటాం నిజంగా తీసాం.
60 ఏళ్ల తరువాత రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు చాలా అరుదు. కానీ చంద్రబాబు దారి పూర్తిగా భిన్నం. ఆయనకు వయసుతో సంబంధం లేదు. 69వ ఏట కూడా చలాకీగా రాష్ట్ర రాజకీయాల్ని నడిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల కోసం నెల రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. కుర్ర నేతలకు కూడా సాధ్యం కాని రీతిలో ఒకే రోజు 5 బహిరంగ సభల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా దేశ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు. క్రమశిక్షణకు చంద్రబాబు మారుపేరని చెప్పాలి. అందుకే 69 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాళ్ల కంటే ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నారు. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా నడిపించగలుగుతున్నారు. దేశ రాజకీయాల్లోనూ ఆయన ఇప్పుడు ఫ్రంట్ రన్నర్. 69 ఏళ్ల వయసులో ఇంత ఉత్సాహంగా పనిచేయడం అంత సులభం కాదు. పూర్తి క్రమశిక్షణతో రోజువారీ జీవితాన్ని గడిపినప్పుడే ఇది సాధ్యమవుతుంది. చంద్రబాబుకు ఈ విషయంలో ఇప్పుడున్న రాజకీయ నేతలు సాటి లేరనే చెప్పాలి. మహనీయుడు, రాష్ట్రానికే కాకుండా దేశానికి ఒక దిక్సూచిలాగా ఉండి ఇవాళ దేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవహారాలు నడిపించి దేశంలో కీలక పాత్ర పోషించబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ అవసరం ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా అవసరం అనేటటువంటిది మేము చెప్పటం కాదు, ప్రజలు భావిస్తున్నారు. వారి సూచనలకి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా రేపు ఈ మే 23వ తారీఖున జరిగేటటువంటి రిజల్ట్స్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, దేశంలో భారతీయ జనతా పార్టీ కాని మిగతా పక్షాలందరూ కూడా విజయం సాధించి ఇక్కడ అక్కడ కూడా ప్రజాప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. దానికి నాయకత్వం వహించి వాళ్ళందరినీ సమైక్యపరిచి దేశాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఒక స్టేట్స్మెన్గా గుర్తించబడినటువంటి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. వారి నాయకత్వంలో మేము పనిచేయటం అనేటటువంటిది మా అందరికీ ఇది ఒక మహత్తర అవకాశంగా భావించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కూర్చోవాలి నా కూర్చోనా నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
కూర్చోవాలి నా కూర్చోనా నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్ర కూర్చోవాలి